రైట్ నాగూర్ మీరా గారు ఏమి మీరు ఎలక్షన్ కమిషన్ ఏ డైరెక్షన్ ఉంది, నరేంద్ర మోదీ ఏ డైరెక్షన్ లో పనిచేస్తా ఉన్నారు, స్వయం ప్రతిపత్తి వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించే విధంగా వ్యవహారం చేస్తున్నారు అనేది మేము ఆరోపిస్తా ఉన్నాము. ఈ రోజు దేశవ్యాప్తంగా మేమే కాదు బీజేపీ నాగుల్ మీరా గారు ధన ప్రవాహం జరిపింది మీరు, ఈసీని కానీ ఏదైనా సరే మీ కనుసన్నల్లో నడుస్తున్నాయి. ఆఫీసర్లు అందరూ ఎస్ఐ కానివ్వండి, ఎంఆర్ఓ కానివ్వండి, మీ ఎమ్మెల్యే చెప్పినట్టు నడుచుకున్నారు తప్పితే అసలు ఇక్కడ ఇందులో మోడీ జోక్యం ఏంటని అడుగుతున్నారు రఘునాథ్ బాబు గారు. ఏమండి, కోడ్ రాగానే ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అందరూ కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్తారు. వాళ్ళదే పాలన కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే ఎస్పీలను చివరికి సిఎస్ని ఎప్పుడైతే మార్చారో వాళ్ళ భయభ్రాంతులను చేశారు. వాళ్ళ పని వాళ్ళు చేసేటట్లుగా చేయలేదు. మీరు దాని పట్ల పెట్టిన శ్రద్ధ, ఎలక్షన్ కమిషన్ చేయవలసింది ఎలక్షన్లు ప్రశాంతంగా జరగాలి, న్యాయబద్ధంగా జరగాలి, నిజాయితీగా జరగాలి. ప్రజాస్వామ్యంలో ఓటు వేసుకునేటువంటి హక్కును కల్పించాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ది. ఈ రోజున మేము చెప్పిన దానికి సమాధానం చెప్పండి రఘునాథ్ బాబు గారు. రాత్రి 4 గంటల వరకు ఎందుకు ఓట్లు వేశారు, 400 ఈఎంలు ఎందుకు పనిచేయలేదు, ఉదయం 7 గంటలకు మొదలైతే 1 గంట 2 గంటల వరకు ఈఎంలు పనిచేయకపోతే పేరు తీసుకొచ్చి లేదు, రిపేర్ అధికారులతో ఎస్పీని కానీ మిగతా అధికారులు మార్చి తప్పేంటి అంటున్నా. మీరే అంటున్నారు ఎన్నికల సందర్భంలో మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్తుందని చెప్పేసి. ఆ సందర్భంలో ఎన్నికల నిర్వహణ కోసం వాళ్ళు ఎటువంటి ఇబ్బంది రాకుండా మారిస్తే మీకున్న ఇబ్బంది ఏంటి? స్వయం ప్రతిపత్తి గల సంస్థను పనిచేయట్లేదు మీరా మిగతా వాళ్ళ? మీరు ప్రశ్నించేటప్పుడు రాత్రి 450 ఎందుకు ఓట్లు వేశారు, 400 ఈఎంలు ఎందుకు పనిచేయలేదు, స్పేర్ ఈఎంలు ఎందుకు లేవు, మెకానికులు ఎందుకు లేరో కూడా చెప్పండి. మీరు ఒకటే ఏంటంటే మీరు ఎన్నికల్లో గెలవడం కోసము నరేంద్ర మోడీ గారిని లేకపోతే కేసీఆర్ గారిని జగన్ గారు వీళ్ళు ముగ్గురు కలిశారని చెప్పేసి ఒక బూచి ఇప్పించి తద్వారా ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి వీళ్ళందరూ అన్యాయం చేస్తారని చెప్పేసి ఒక సెంటిమెంట్ క్రియేట్ చేసి గెలవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. ఒక్క నిమిషం 2014లో నాగుల్ మీరా గారు ఇందాక మాట్లాడుతూ మోడీ గారి చేతిలో కీల్బొమ్మగా జగన్మోహన్ రెడ్డి గారు మారిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం కోరుకుంటారు, నరేంద్ర మోడీ గారు అది చేస్తున్నారు, తద్వారా ఈసీ అదే ఇక్కడ చేస్తుందని చెప్పి ఆయన ఒక అభూత కల్పనమైనటువంటి ఒక ఆరోపణ చేశారు. ఈ సందర్భంగా ఆరోపణ నేను ఖండిస్తూ మాకు కానీ నరేంద్ర మోడీకి కానీ సంబంధం లేదు. నిజంగా నరేంద్ర మోడీతో సంబంధం పెట్టుకుంది ఎవరండి? 4 ఏళ్ల పాటు నరేంద్ర మోడీతో అంటగాగింది చంద్రబాబు నాయుడు గారు, మీ తెలుగుదేశం పార్టీ. మరి మీరు అంటగాగి మీరు అలా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ 4.5 ఏళ్ల క్రమంలో ఎన్ని ఎన్నికలు జరిగాయి, ఎన్నికల్లో టీడీపీ గెలిచింది, మీరు కూడా ఇలానే గెలిచారా? మీరు కూడా ఈవీఎంలు ట్యాంపరింగ్లు చేసే గెలిచారా? అధికారులు మభ్యపెట్టే గెలిచారా? ఆ రోజు మీకు బ్యాలెట్ పేపర్లు గుర్తురాలేదండి నాగుల్ మీరా గారు? అంటే మీరు గెలిచేస్తేనేమో ఈవీఎంల బ్రహ్మాండమా, మీకు ప్రజలు బుద్ధి చెప్పి తరిమి కొడితేనేమో ఈవీఎంలో లోపాల. రాజీవ్ గాంధీ గారు దీనికి ఒక టీడీపీ నాయకులు చేశారు. 2014లో మోడీ ప్రధాని కాదు, ఇప్పుడు ప్రధాని, అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి. లక్ష్మి గారు 1 మినిట్. 2014లో మోడీ గారు ప్రధానమంత్రి కాకపోవచ్చు. 2014 జరిగినటువంటి నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రధానమంత్రి ఎవరు, ముఖ్యమంత్రి ఎవరు? కాకినాడ కార్పొరేషన్ ఎలక్షన్ జరిగినప్పుడు ప్రధానమంత్రి ఎవరు, ముఖ్యమంత్రి ఎవరు? అంటే నిజంగా ప్రధానమంత్రి తానా అంటే ఈసీ తందానా ఆడితే, లేదా ముఖ్యమంత్రి స్థాయిలోనో సీఎస్ స్థాయిలోనో ఆయన తానా అంటే ఈసీ తందానా అంటే వీళ్ళు కూడా అప్పుడు ఎన్నికలు ఇలాగైనా గెలిచారా? కాబట్టి ఏంటంటే వీళ్ళు చేసినటువంటి తప్పులు, లోపాలు, పాపాలు, దుర్మార్గాలు మిగతా పార్టీలో చేస్తారనుకోవడం, పచ్చగా వచ్చిన లోకం అంతా పచ్చగా ఏ విధంగా కనబడుతుంది అంటారు సామెత ప్రకారం, అలా ఉంది తప్ప వీళ్ళు చేసినటువంటి ఆరోపణలో పసలేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన అడిగారు తెల్లవారు 4 గంటల వరకు కూడా ఓటర్లు క్యూ లైన్ లో నిలబడి ఉన్నారని. ఇక్కడ 2 అంశాలు మనం చూడాలి. ఒకటి, ఓటర్లో వచ్చినటువంటి చైతన్యానికి నిజంగా మనం జై హో ఓటర్ అనాలి. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా ఈ రోజు ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగిపోయి ప్రభుత్వాన్ని ఎలాగైనా దించాలి, తప్పదు, ఈవీఎంలు పనిచేయకపోతే 1 గంట 2 గంటల 3 గంటల 4 గంటల వేచి ఉందాం లైన్ లో అని చెప్పి ఓటర్ అనుకున్నాడు. ఈవీఎంలు పనిచేయలేదు, అది వాళ్ళ తప్పితం కాబట్టి 6 గంటలతో పోలింగ్ సమయం మించినప్పటికీ వాళ్ళ తప్పును సరిదిద్దుకునే క్రమంలో ఎక్స్ట్రా టైంను ఓటర్కి ఇచ్చి 4 గంటల 3 గంటల 2 గంటల దాకా ఓటర్ని అనుమతించి ప్రజాస్వామ్యాన్ని కాపాడే పద్ధతి అక్కడ జరిగిందని చెప్పి కూడా ప్రజల్లో ఒక భావన చెప్తున్నారు కదా రాజీవ్ గాంధీ గారు.
ఎలా అండి? టీడీపీ పిలుపునివ్వడంతోనే అందరూ ఓటేయాలని కూడా అందరూ వచ్చారు అనేది. పోని అలాగే అనుకుందామండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వారి కుటుంబ సభ్యులతో తాడేపల్లిలో ఓటు వేసినప్పుడు వేళ్లు పైకి చూపించి బ్రహ్మాండంగా ఎలక్షన్ జరుగుతుంది, ఈసీ అంతా బాగా పనిచేస్తుంది, ప్రజలంతా బయటకు వచ్చి ఓటేయాలని ఆయన పిలిపించారు. పోనీ ఆయన పిలిపించారు కాబట్టి రాష్ట్ర ప్రజలంతా వచ్చేసారని మనం అనుకుందాం. మరి ఆ మాట 2 రోజులు ఎందుకు మారిపోయింది? 2 రోజుల తర్వాత మీకు ఈవీఎంలు బాలేదని గుర్తొచ్చింది, 2 రోజుల తర్వాత మీకు వీవీప్యాట్లు బాలేదని గుర్తొచ్చింది. అది ఈవీఎంలు వీవీప్యాట్లు బాలేనందుకు కాదు, వీళ్ళు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లో వీళ్ళు ఓడిపోతున్నారని చెప్పబట్టి ఈయన ఎందుకు బీజేపీ మ్యానిపులేట్ చేస్తుంది అనేది ఎక్కువ అవుతోంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిది ఆయన స్టైల్ అది. అక్కడ ఏం లేదు, గాల్లో కూడా సృష్టించగలరు, కోడిగుడ్డు మీద కూడా బొచ్చు పీకగలరు. ఆయన అక్కడ ఏమి లేకపోయినా ఆయనే అంటుంటారు అవకాశం సృష్టించుకోవాలని. ఆ రకంగా సృష్టించుకోవడం తప్పితే ఈరోజు పార్టీలు కలవట్లేదా బ్యాలెట్ పద్ధతికి వెళ్ళాలి అనే విషయం మీద? ఇక్కడ తెలంగాణలో ఎన్నికలు జరిగినాయి కదా 4 నెలల క్రితం. చంద్రబాబు నాయుడు గారు విస్తృతంగా ప్రచారం చేసి ఓడిపోయారు కదా. ఆ తర్వాత ఈ తెలంగాణలో ఏ మోడల్ ఏ సిస్టమ్ అయితే అయ్యిందో అదే సిస్టమ్ ఆంధ్రాలో ఇంప్లిమెంట్ అయింది కదా. ఒకవేళ ఇది అబ్జెక్షన్బుల్ అయితే ఈ 4 నెలలు ఎందుకు పోరాడలా? ఎన్నికలు అయినాక ఇప్పుడు ఎందుకు పోరాడుతున్నావు? అయిపోయినాక కేవలం టు టార్నిష్ ద ఇమేజ్ ఆఫ్ ద కంట్రీ. ఇది కుట్ర కోణం. దేశాన్ని, మోడీని, బీజేపీని బదనాం చేయి ఎట్ ద కాస్ట్ ఆఫ్ ద నేషన్. దేశాన్ని కూడా వాళ్ళ ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టాలని చేస్తున్నావు. ఎలక్షన్ ఈవ్లో చేస్తున్నావు. నువ్వు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో జరిగినాక ఆ మోడల్ మార్చడానికి నువ్వేం ప్రయత్నం చేసావు? అక్కడ కూడా ఆరోపణలు చేశారు కదా. ఏం ప్రయత్నం చేసావు? వాళ్ళు చేస్తున్న ప్రయత్నం ఆ రోజు ఎందుకు చేయలే? రెండో విషయం, ఇప్పుడు 2014లో 14లో అదే 276 గొడవలు జరిగినాయి. ఇప్పుడు 84 మాత్రమే జరిగినాయి. అప్పుడు 6 చనిపోతే ఇప్పుడు 2 చనిపోయారు. కేవలం 14 చోట్ల మాత్రమే అర్ధరాత్రి వరకు జరిగింది. ఒక్క విషయం, ఇది ఇంపార్టెంట్. ఒక్క విషయం, ఇప్పుడు మొత్తం జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టరే కదా. ఒక్క జిల్లా కలెక్టర్ని కానీ ఆర్డీఓని కానీ మార్చారా? కొన్ని 2-3-4 ఎస్పీలు మార్చారు, కానీ ఒక్క జిల్లా కలెక్టర్ని మార్చారా? జిల్లా కలెక్టర్ కిందే కదా ఇదంతా యంత్రాంగం పనిచేసేది. వేణుగోపాల్ గారితో మనం ఏదేమైనా వేణుగోపాల్ రెడ్డి గారు, పరిస్థితి ఆరోపణలు సరే, ఇప్పుడు సుప్రీం స్పందించింది, 4 మీద వేటుబడింది. అది కూడా మీరు అన్నట్లుగా కొద్ది గంటలు అనేది ఇది తాత్కాలికమే. ఆ 4 గంటలో 4 రోజులు ఇంట్లో కూర్చుంటారు. ఇదంతా పక్కన పెడితే సుప్రీం స్పందించాల్సిన మరో అంశం ఈసీని. ఎందుకంటే మనం ఈ రోజు ఒక నాయకుడిని ఎన్నుకునే క్రమంలో ఇంతమంది నమ్మకం పెట్టుకున్న ఈసీ మీద ఆరోపణలు వస్తున్నాయి. మరి దీని మీద సుప్రీం స్పందించాల్సిన అవసరం కూడా ఉందంటారా? ఒకటి ఏంటంటే ఇక్కడ సరే పెద్దలంతా మాట్లాడినట్టుగా ఏదో జరగబోతుంది అనేటటువంటిది పసిగట్టో లేకపోతే ఇంకో విధంగానో దాన్ని రచ్చరచ్చ చేసేదానికంటే కూడా మనం చూడాల్సింది ఏంటంటే వ్యవస్థల గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు ఈసీకి, నరేంద్ర మోడీ గారికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, కేసీఆర్కు పెట్టడం వల్ల ఏం జరిగింది అనేది మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు మీ చేసే ఆరోపణలో కొంతమేరకు వాస్తవం ఉండొచ్చు కనుక మీరు ఉన్నటువంటి అన్ని వ్యవస్థలను దీనికి లింకప్ చేసి మాట్లాడడం వల్ల పసలేనటువంటి వాదనగా మారిపోయే ప్రమాదం ఉంటుంది. ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకారం మనం ఏం చేయవచ్చు అంటే ఎన్నికలు నిర్వహించే ప్రక్రియ అది పోస్టల్, అప్పుడు గతంలో బ్యాలెట్, పేపర్ బ్యాలెట్ కావచ్చు, ఇప్పుడు ఈవీఎంస్ కావచ్చు, 1 గంట నుంచి 2 గంటల పాటు ఆలస్యం జరిగితే దాన్ని వాయిదా వేయడం కానీ, దాన్ని మరుసటి రోజుకి మార్చడం కానీ, రీపోలింగ్ పెట్టడం కానీ జరగాలి. ఎన్నికలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో 5 గంటలు ముగియాలనుకోండి, 7 గంటల వరకు జరిగింది. ఈవెన్ ఈ రీపోలింగ్ లో కూడా ఇన్ని చోట్ల పెట్టాలని వీళ్ళు అడుగుతున్నారు, కొన్ని చోట్ల పెడతామని ఏదంటున్నారు. ఇందులో కూడా ఒక స్పష్టత లేదు. అందులో ఈసీ విఫలమైంది. మనం ఏమంటున్నాం అంటే మధ్యరాత్రి వరకు, తెల్లవారుజామున వరకు జరిగినటువంటి తీరు ఏదైతే ఉందో దాన్ని ఎక్కడైతే 12 గంటలకు 11 గంటలకు ఆపేసి నెక్స్ట్ అక్కడి నుంచి కంటిన్యూ చేసేటటువంటి ప్రక్రియను కొనసాగిస్తే బాగుండేది అన్నట్టు. ఎందుకంటే ఉదయం పూట జరిగే ఎన్నికల్లో ఎన్ని హంగామాలు, ఎన్ని రఘునాథ్ బాబు గారు అంటున్నారు తెలంగాణలో ఒక రకంగా సక్సెస్ఫుల్ గా నడిచిందని, బట్ ఓట్లు గల్లంత అయ్యాయని. అవును, చేయలేకపోయామని రజత్ కుమార్ గారు కూడా అప్పుడు ఒప్పుకోవడం, ఎన్నికల తర్వాత పర్సంటేజ్ అనేది 12 గంటల వరకు కూడా రాకపోవడం, ప్రతి పార్టీ కూడా ఈసీ ఫెయిల్ అయింది అనే ఒక ఆరోపణ చేయడం. రెడ్డి, మరి ఇది ఏ స్థాయి వరకు వెళుతుందో చూద్దామండి. మరి సుప్రీం స్పందిస్తుందా దీనికి సంబంధించి కూడా? నెక్స్ట్ మంత్ 23వ తేదీ మధ్యాహ్నం వరకు ఇలాగే ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత అంతా సజావుగా సాగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత వేరే విషయాలు ఉంటాయి కానీ ఈసీ మీద. బట్ అంటే ఇప్పుడు సిఎస్ మీద ఆరోపణల మీద మరి ఇప్పుడు ఐఏఎస్ వెళ్ళి కలుస్తున్నారు, గవర్నర్ కలవబోతున్నారు.
మరి అంటే ఒకటి వ్యవస్థలో పనిచేస్తున్నప్పుడు ఒక కీలకమైనటువంటి అధికారుల పైన కొద్దిగా కామెంట్ చేసి వాళ్ళని డిమోరలైజ్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ నుంచి కూడా అఫెండ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఎలా తీసుకోవాలంటే మీరు ఆయన పేరు ప్రపోజ్ చేసినప్పుడే ఆయన మాకు వద్దు అనేటటువంటిది ఈసీ దగ్గర ఏమైనా మీరు ఏమైనా కంప్లైంట్ ఏమైనా చేసి వచ్చారా? ఎందుకంటే మీ ప్రభుత్వంలో ఆయన ఒక కీలకమైన అధికారిగా పనిచేస్తున్నప్పుడు అతను మరో గంట సేపు దీని మీద మనం పాయింట్ టు పాయింట్ వెళ్ళినా మరో గంట కాదు 2 గంటలైనా సరే దీనికి సంబంధించి చాలా లూప్ హోల్స్ అనేది కనబడుతున్నది ఏ పార్టీ ఆరోపణలు చూసినా. అండి రాజీవ్ గాంధీ గారు, అలాగే నాగుల్ మీరా గారు, రఘునాథ్ బాబు గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, రాజారాం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ న్యూస్ అండ్ వ్యూస్. కీప్ వాచింగ్ HM TV.